Students, in previous class we have seen system of linear equations. The system of linear equations is divided into two categories. Ax is equal to b, ax is equal to 0. Ax is equal to b means right hand side elements must be నాట్ ఈక్వల్ టు 0, అట్లీస్ట్ ఒక ఎలిమెంట్ అయినా 0 కాకుండా ఉండాలి రైట్ హ్యాండ్ సైడ్ ఎలిమెంట్. దట్ సిస్టమ్ ఈస్ కాల్డ్ నాన్ హోమోజీనియస్ సిస్టమ్. నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి కాబట్టి నాన్ హోమో. ఇలా గుర్తుపెట్టుకోండి, నాన్ హోమోజీనియస్ నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి, కనీసం ఒక ఎలిమెంట్ అయినా. ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఎలిమెంట్స్ అన్ని 0 ఉంటే హోమోజీనియస్ సిస్టమ్ అంటారు. నౌ నాన్ హోమోజీనియస్ సిస్టంలో మనం 3 కేసెస్ చూసాము. వీ హ్యావ్ సీన్ 3 కేసెస్. నో సొల్యూషన్, సొల్యూషనే ఉండదు, ఓన్లీ వన్ సొల్యూషన్, ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది. ఒకే ఒక సొల్యూషన్ ఉండడాన్ని యూనిక్ సొల్యూషన్ అని కూడా అంటాము. నెక్స్ట్ ఇన్ఫైనిట్లీ మెనీ సొల్యూషన్స్, చాలా సొల్యూషన్స్ ఉంటాయి సిస్టానికి. నెక్స్ట్ హోమోజీనియస్లోకి వచ్చేసరికి ఓన్లీ వన్ సొల్యూషన్, ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది, ఆర్ యూనిక్ సొల్యూషన్ కూడా అనొచ్చు. ఆ ఒకే ఒక సొల్యూషన్ ఏంటమ్మా అంటే 0 సొల్యూషన్. 0,0 XY కనుక తీసుకుంటే 0, 0 ఈజ్ ది ఓన్లీ సొల్యూషన్. ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్ అంటే 0, 0నే కాకుండా నాన్ జీరో సొల్యూషన్స్ కూడా ఉంటాయి. సో వీ విల్ గెట్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ హియర్. దేర్ ఆర్ ఓన్లీ 2 కేసెస్. ఈ హోమోజీనియస్ సిస్టంలో సొల్యూషన్ లేదు అనడానికి లేదు, ఎందుకంటే ఏ ఈక్వేషన్ తీసుకున్నా, సపోజ్ x + 2y తీసుకుని ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి x0 y0 ఖచ్చితంగా 0, 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఈక్వేషన్ అయినా సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఆల్వేస్ 0, 0 ఈజ్ వన్ ఆఫ్ ది సొల్యూషన్. సో నో సొల్యూషన్ అన్న కేసు హోమోజీనియస్లో లేదు, రెండే ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో ఈ రెండు సిస్టమ్స్ని ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి, ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఈ రెండు సిస్టమ్ని సాల్వ్ చేయడానికి మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి. క్రామర్స్ రూలు, గాస్ ఎలిమినేషన్, గాస్ జోర్డాన్, బై యూజింగ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, లైక్ దట్ వీ కెన్ సాల్వ్ దోస్ సిస్టమ్స్. ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి అండ్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. బట్ ది బెస్ట్ మెథడ్ ఈజ్ ర్యాంక్ మెథడ్. ర్యాంక్ మెథడ్ ఈజ్ ది బెస్ట్ మెథడ్. ఎందుకని అంటున్నాను అంటే ఎట్ ఏ టైమ్ యూ కెన్ ఫైండ్ ఆల్ సొల్యూషన్స్. అసలుకి ర్యాంక్ అంటే ఏంటి, ర్యాంక్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అన్నది చూద్దాం. నౌ టుడే అవర్ క్లాస్ ఈస్ మైనర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్, కోఫాక్టర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్, డిటర్మినెంట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, అడ్జాయింట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ఆల్ దీస్ టాపిక్స్ రిఫర్ టు మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ చాప్టర్ మీరు ఇంటర్మీడియట్లోనే చదువుకున్నారు. సో now consider a square matrix A11, A12, A1n, Aij, first row j, A1n, A21, 22, A23, A2j, A2n, AI1, ith row. In general రోని ఐతో డినోట్ చేస్తారమ్మా, కాలంని j. I1, AI2, AI3, Aij, Ain, AN1, AN2, AN3, ANJ, ANN. So how many rows? 1, 2, 3 up to n. N rows, columns 1, 2, 3, 4 up to n. N by n square matrix. This is square matrix. So in general square matrix ni ila kuda Aij n by n. Idi general element. Ee general element Aij n by n. How many rows? I refers row. I takes 1 to n. J కాలమ్స్ రిఫర్ చేస్తుంది. j ఈజ్ ఈక్వల్ టు 1 to n. నౌ నేను n by n మ్యాట్రిక్స్ కాకుండా 3 by 3 మ్యాట్రిక్స్ తీసుకున్నా. ఏ 3 by 3 మైనర్ ఆఫ్ అన్ ఎలిమెంట్. ఇప్పుడు మన టాపిక్ ఏంటి? మన టాపిక్ మైనర్ ఆఫ్ అన్ ఎలిమెంట్. మైనర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈ n by n మ్యాట్రిక్స్ బదులు నేను స్మాల్ ఆర్డర్ తీసుకున్నాను. n by n అంటే 4 by 4 ఉండొచ్చు, 5 by 5 ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఐ విల్ టేక్ 3 by 3 మ్యాట్రిక్స్. సో మైనర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్, మైనర్ ఆఫ్ Aij, ఎలిమెంట్ Aij. ప్రతి ఒక్క ఎలిమెంట్కి మనం మైనర్ కనుక్కుంటాం, మ్యాట్రిక్స్లోని ప్రతి ఒక్క ఎలిమెంట్కి మైనర్ కనుక్కుంటాం. సో జనరల్ ఎలిమెంట్ Aij తీసుకుంటే మైనర్ ఎట్లా కనుక్కుంటే మైనర్ ఈజ్ డినోటెడ్ బై MIJ. MIJతో డినోట్ చేస్తాం. సపోజ్ ఇక్కడ నేను 2, 3 అనే ఎలిమెంట్ తీసుకున్నా, ఈ ఎలిమెంట్ తీసుకున్నా. మైనర్ ఎట్లా కనుక్కుంటారంటే ఈ ఎలిమెంట్ ఉన్న రో, ఈ ఎలిమెంట్ ఉన్న కాలంని డిలీట్ చేసాం. రెడ్ కలర్ చూడండి, ఎలిమెంట్ ఉన్న రో, ఎలిమెంట్ ఉన్న కాలంని డిలీట్ చేస్తే రిమైనింగ్ ఎలిమెంట్స్ యొక్క డిటర్మినెంట్ A11, A12, A31, A33, A31, A32. సో డిటర్మినెంట్ కనుక్కోవాలి. ఆ డిటర్మినెంటే మైనర్ అవుతుంది. సో A11 ఇంటూ A32 మైనస్ A31 ఇంటూ A12.
సిమిలర్లీ మైనర్ ఆఫ్ A31 ఈ ఎలిమెంట్. సో నేను బ్లాక్ లైన్స్ గీసాను. రో అండ్ కాలం డిలీట్ చేస్తే మీకు వచ్చేది ఈ రో ఈ కాలంని నేను డిలీట్ చేస్తే A12 A13 A22 A23. సో డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే ఇది వస్తుంది. సో నేను ఇక్కడ రెండే క్యాలిక్యులేట్ చేశాను, మిగతా ఎలిమెంట్స్కి కూడా మనం మైనర్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ కోఫ్యాక్టర్ ఆఫ్ అన్ ఎలిమెంట్. కోఫ్యాక్టర్ ఎట్లా కనుక్కోవాలి? కోఫ్యాక్టర్ ఆఫ్ Aij ఈజ్ డినోటెడ్ బై క్యాపిటల్ Aij. So cofactor of Aij is equal to capital Aij, that is equal to -1 whole power I plus j. ఈ ij అనేది సబ్స్క్రిప్ట్స్, అవి పవర్లో యాడ్ చేయాలి, -1కి పవర్లో యాడ్ చేయాలి ఇంటూ mij. సో కోఫ్యాక్టర్ డిపెండ్స్ ఆన్ మైనర్ ఇంటూ mij. సో అంటే మైనస్ కనుక్కుంటే కోఫ్యాక్టర్స్ ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇక్కడ మైనర్ కనుక్కున్నాం. A23 మైనర్ ఏంటి? M23. సో దీని కోఫ్యాక్టర్ ఏమవుతుంది? క్యాపిటల్ A23 ఈజ్ ఈక్వల్ -1 హోల్ పవర్ 2 + 3. ఈ సబ్స్క్రిప్ట్స్ పవర్లో యాడ్ చేయండి, -1కి పవర్లో పెట్టండి ఇంటూ M23. -1 హోల్ పవర్ 2 + 3 అంటే -1 హోల్ పవర్ 5. -1 హోల్ పవర్ 5 అంటే నెగటివ్, -1 మైనస్ ఇంటూ M23 వాల్యూ ఇక్కడ ఉంది, అది ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేసేసాను. సిమిలర్లీ కోఫ్యాక్టర్ ఆఫ్ A31 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ A31 -1 హోల్ పవర్ 3 + 1. ఈ రెండింటిని యాడ్ చేయండి. 3 + 1 అంటే 4 అవుతుంది. -1 రైజ్ టు ది పవర్ 4 అంటే పాజిటివ్ ఇంటూ M31 వాల్యూ ఇస్ A12 ఇంటూ A23 -A22 ఇంటూ A13. లైక్ దట్ యూ కెన్ క్యాలిక్యులేట్ మైనస్ అండ్ కోఫ్యాక్టర్స్ ఫర్ ఈచ్ ఎలిమెంట్. సో అట్లా ఈచ్ ఎలిమెంట్కి మైనస్ కోఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. నెక్స్ట్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. డిటర్మినెంట్ ఎట్లా కనుక్కోవాలి? మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ని ఇలా డినోట్ చేస్తే, ఏ అనేది మ్యాట్రిక్స్ అయితే డిటర్మినెంట్ ఇలా, ఇది మాడ్యులస్ కాదమ్మా, డిటర్మినెంట్ అని చదవాలి. సమ్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ ఆఫ్ ఎనీ రో ఆర్ కాలమ్ ఎలిమెంట్స్ విత్ దేర్ కరస్పాండింగ్ కోఫ్యాక్టర్స్. ఏ ఒక్క రో అయినా, రో కానీ కాలంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. డిటర్మినెంట్ని రో వైజ్ అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు, కాలం వైజ్గానే క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏ రో అయినా తీసుకోవచ్చు, ఏ కాలం అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ అకార్డింగ్ టు ఫస్ట్ రో క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఫస్ట్ రో యొక్క ఎలిమెంట్స్ ఏమవుతాయి? A11 A12 A13 A11 A12 A13. వాటి కరస్పాండింగ్ కోఫ్యాక్టర్స్ ఏమవుతాయి? క్యాపిటల్ A11 క్యాపిటల్ A12 క్యాపిటల్ A13. సో ప్రోడక్ట్ సమ్ అంటే ప్లస్ సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆఫ్ ఎనీ రో, ఒక రో ఎలిమెంట్స్, ఇవి ఎలిమెంట్సే కదమ్మా, A11 A12 విత్ దేర్ కరస్పాండింగ్, వెంటనే వాటి కోఫ్యాక్టర్స్తో మల్టిప్లై, ఎలిమెంట్ కోఫ్యాక్టర్ లైక్ దట్. సో హియర్ ఐ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ అకార్డింగ్ టు ఫస్ట్ రో. సిమిలర్లీ యూ కెన్ క్యాలిక్యులేటెడ్ అకార్డింగ్ టు ఫస్ట్ కాలం కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. A11 కాలం ఏంటి? A11 A21 A31 A11 A21 A31 వాటి కరస్పాండింగ్ కోఫ్యాక్టర్స్. సో సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎనీ రో ఆర్ కాలమ్ ఎలిమెంట్స్ విత్ దేర్ కరస్పాండింగ్ కోఫ్యాక్టర్స్, లైక్ దట్ యూ కెన్ క్యాలిక్యులేట్. సో మనం రో వైజ్ కానీ కాలం వైజ్గా కానీ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఏమవుతుంది? డిటర్మినెంట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ అంటే రోస్ని కాలమ్స్ని రోస్గా చేంజ్ చేస్తే దాన్ని ట్రాన్స్పోజ్ అంటాం. మనము డిటర్మినెంట్ని రో వైజ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, కాలం వైజ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటున్నాం కాబట్టి ఇక్కడ బోత్ ది డిటర్మినెంట్స్ ఆఫ్ ఏ అండ్ ఏ ట్రాన్స్పోజ్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ మ్యాట్రిక్స్ తీసుకున్నాను, A11 A12 A13. ఈ A11 A12 యొక్క కోఫ్యాక్టర్స్ ఏమవుతుంది? క్యాపిటల్ A11 క్యాపిటల్ A12 క్యాపిటల్ A13. ఈ రో యొక్క కోఫ్యాక్టర్స్ని కాలంగా, సెకండ్ రో యొక్క కోఫ్యాక్టర్స్ని సెకండ్ కాలంగా గనక రాస్తే వచ్చే మ్యాట్రిక్స్ని అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఏ అంటారు. సో ఇక్కడ చూడండి డెఫినేషన్. Let A n by n be a square matrix. The transpose of a matrix obtained from A by replacing elements of A with their corresponding cofactors is called adjoint of A and is denoted by adj. So A11 A12 A13 are ఫస్ట్ రో యొక్క కోఫాక్టర్స్. నేను కాలంగా రాశాను, దాన్ని అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటారు. నెక్స్ట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఇన్వర్స్. వాట్ ఈజ్ ఇన్వర్స్?
ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. సపోజ్ ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, ఇన్వర్స్ కానీ డిటర్మినెంట్ కానీ మనము స్క్వేర్ మ్యాట్రిక్స్ అడ్జాయింట్ కానీ స్క్వేర్ మ్యాట్రిక్స్కే క్యాలిక్యులేట్ చేస్తాం, అది గుర్తుపెట్టుకోవాలి. సో స్క్వేర్ మ్యాట్రిక్స్లో ఏ ఎలిమెంట్కైనా మనము ప్రతి ఒక్క ఎలిమెంట్కి మైనస్ని కోఫాక్టర్స్ని కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, సపోజ్ ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, దేర్ ఎగ్జిస్ట్ ఏ మ్యాట్రిక్స్ బి సచ్ దట్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అయితే బి ఈజ్ కాల్డ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. బీని ఏమంటారమ్మా? ఇన్వర్స్ ఆఫ్ ఏ. సో అంటే బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ అంటే ఏమవుతుంది? ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. సారీ, ఈజ్ ఈక్వల్ టు ఐ అవుతుంది. ఐ ఈజ్ ఇన్వర్స్ మ్యాట్రిక్స్. నెక్స్ట్, సో వాట్ ఈజ్ ఇన్వర్స్? హౌ టు క్యాలిక్యులేట్ ఇన్వర్స్? ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జ్ ఏ మ్యాట్రిక్స్ కనుక్కున్న తర్వాత దాన్ని డిటర్మినెంట్తో డివైడ్ చేయాలి. వేర్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0. నాట్ ఈక్వల్ టు 0 అయితే దాన్ని నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటారు. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. సపోజ్ ఇఫ్ డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే కనుక సింగులర్ మ్యాట్రిక్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి, నాట్ ఈక్వల్ టు 0 నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 సింగులర్ మ్యాట్రిక్స్. ఈజీ టు రిమెంబర్. సో ఇఫ్ ఏ డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఏ ఇన్వర్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇఫ్ A inverse is find out, then matrix A is called. If inverse exists, if inverse of A exists, A exist అయితే కనుక ఏని ఏమంటారంటే A is called invertible అంటారు. So here inverse of a matrix A into A in B is a matrix such that A into B is equal to B into A is equal to I, that is A into A inverse is equal to A inverse into A is equal to I. అంటే ఇక్కడ B A inverse అవుతుంది. A inverse is equal to H A by det A, where det A not equal to 0. Not equal to 0 non singular. If det A is equal to 0 is called singular matrix. So inverse అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్కి స్క్వేర్ మ్యాట్రిక్స్కి క్యాలిక్యులేట్ చేస్తారు. డిటర్మినెంట్ కూడా స్క్వేర్ మ్యాట్రిక్స్కి. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఎ ప్రతి మ్యాట్రిక్స్లోని ప్రతి ఎలిమెంట్కి మైనస్ని కోఫాక్టర్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇందాకే చూసాం డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్. ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ సెట్ టు బి ఇన్వర్టబుల్ ఇఫ్ ఇట్ పొసెస్ ఇన్వర్స్. ఇన్వర్స్ కనుక ఉంటే ఏని ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ అంటాం. ఒక ప్రాబ్లం చూద్దాం. ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఇది మ్యాట్రిక్స్. నేను ఒక రోకి మైనస్ ఒక రోకి కోఫాక్టర్స్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఏ, ఇది A11 అంటే 2కి నేను మైనస్ చూస్తున్నాను. 2కి మైనర్ A11 కాబట్టి M11 మైనర్ ఈజ్ M11 అంటే ఈ రో ఈ కాలమ్ కనుక డిలీట్ చేస్తే, ఈ రో ఈ కాలమ్ని డిలీట్ చేస్తే మిగతా ఎలిమెంట్స్ 3 1 2 4 3 1 2 4 డిటర్మినెంట్ 3 4s are 12 minus 2 10. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ సెకండ్ రో సెకండ్ ఈ 3కి 3 అంటే ఏ పొజిషన్లో ఉంది? A12 అంటే మైనర్ M12కి మనం డిలీట్ చేస్తే 4 1 1 4 4 1 1 4. సో యూ విల్ గెట్ 4 4s are 16 minus 1 15. నెక్స్ట్ 4కి మైనర్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? ఈ రో ఈ కాలమ్ డిలీట్ చేస్తే 4 3 1 2 4 3 1 2 లైక్ దట్. సో 4 2s are 8 minus 3 5. సో మైనస్ వస్తే కోఫాక్టర్స్ ఈజీ. సో M11 అంటే మైనర్ ఆఫ్ A11. సో కోఫాక్టర్ ఏమవుతుంది? క్యాపిటల్ A11 -1 హోల్ పవర్ ఈ సబ్స్క్రిప్ట్స్ యాడ్ చేయాలి. 1 ప్లస్ 1 ఇంటూ M1 -1 హోల్ పవర్ హోల్ స్క్వేర్ అవుతుంది అంటే పాజిటివ్ ఇంటూ M11 10 అవుతుంది. సో 10 అవుతుంది. నెక్స్ట్ A12 కోఫాక్టర్ -1 హోల్ పవర్ 1 ప్లస్ 2 అంటే నెగటివ్ అవుతుంది ఇంటూ మైనర్ M12 మైనర్ ఎంతమో 15. సో -15. నెక్స్ట్ A13 -1 హోల్ పవర్ 1 ప్లస్ 3 13 ఇక్కడ A13 కాబట్టి ఇంటూ M13 వాల్యూ 5 -1 హోల్ పవర్ 4 అంటే ప్లస్ 5. సో లైక్ దట్ యూ విల్ గెట్ ఫస్ట్ రోకి ఏమవుతుందమ్మా? పాజిటివ్ నెగటివ్ పాజిటివ్. నెక్స్ట్ నెగటివ్ ఎందుకు? 2 1 అంటే -1 హోల్ పవర్ 2 ప్లస్ 1 అంటే క్యూబ్ -1 హోల్ క్యూబ్ అంటే నెగటివ్ పాజిటివ్ నెగటివ్. నెక్స్ట్ 3 1 అంటే
పాజిటివ్, -1 హోల్ పవర్ 3 + 1 పాజిటివ్, నెగటివ్, నెగటివ్ అలా వస్తాయి అన్నట్టు. సో లైక్ దట్ యూ కెన్ క్యాలిక్యులేట్ మైనస్ ఫర్ ఈచ్ రో ఎలిమెంట్స్ అండ్ కాలమ్ ఎలిమెంట్స్. ఇలా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఫస్ట్ రో కోఫాక్టర్స్ని ఫస్ట్ కాలమ్గా రాస్తున్నాను చూడండి. ఫస్ట్ రో వాటిని ఫస్ట్ కాలమ్గా, సెకండ్ రో ఎలిమెంట్స్ కోఫాక్టర్స్ని సెకండ్ కాలమ్గా, థర్డ్ రో ఎలిమెంట్స్ని థర్డ్ కాలమ్గా రాస్తే వచ్చేదాన్ని ఎడ్జ్ ఏ అంటుంది, ఎడ్జ్ ఏ. సో వాట్ ఈజ్ ఏ ఇన్వర్స్ డెట్ ఏ, ఎడ్జ్ ఏ బై డెట్ ఏ. డెట్ ఏ కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నాను, ఫస్ట్ రోగా క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఎలిమెంట్ ఇక్కడ ఎలిమెంట్ 2, దాని కోఫాక్టర్ 10, నెక్స్ట్ ఎలిమెంట్ ఈజ్ 3, దాని కోఫాక్టర్ -15 కాలంలో ఉంటుంది. నెక్స్ట్ ఎలిమెంట్ 4, దాని కోఫాక్టర్ 5. సో ఇఫ్ యూ మల్టిప్లై -5 నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. సో ఎడ్జ్ ఏ అంటే ఈ మ్యాట్రిక్స్ని బై 1 - 5 అంటే -5 పెట్టి డివైడ్ చేస్తే యూ విల్ గెట్ ఏ మ్యాట్రిక్స్. దిస్ ఈజ్ ఏ ఇన్వర్స్. ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఏ ఈజ్ కాల్డ్ ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్.